కుంటున్న పొత్తులు ప్రకటించేస్తున్నా సరే ఒక ప్రేక్షక పాత్రే పోషిస్తుంది. ఎప్పుడు కూడా ఇక్కడ నాయకులు పెద్ద సీరియస్గా మాట్లాడలేదు. సోమవీర్రాజు గారు మాట్లాడి ఉండొచ్చు. పురంధేశ్వర్ గారు వచ్చిన తర్వాత అసలు ఆ టాపిక్లే పక్కెళ్ళిపోయినాయి. వ్యతిరేకించట్లేదు, అలాగని సమర్థించట్లేదు. నిన్న ఎంత భారీ సభ పెట్టినా సరే ఆయన నేరుగా వీళ్ళతో పొత్తులో ఉన్న నాయకుడే ఆ స్టేజ్ మీద నుంచి మాట్లాడినా సరే ఇంకా మౌనంగా ఉండడం ఇది వ్యూహం అనుకోవాలా, లేదంటే దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఇలాగే నిర్ణయాలు తీసుకుంటుంది, పొత్తు పెట్టుకునే ఉద్దేశం ఉండి తెర వెనక నుంచే మొత్తం నడిపిస్తున్నారు అనుకోవాలి? అంటే వాళ్ళు ఏ తెర వెనకాల ఏం చేయట్లేదు. మీకు పవన్ కళ్యాణ్ గారు ఈనాడు రాసిన వార్తే ఆ రోజున అమిత్ షా దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు కూర్చోగానే ఫస్ట్ అడిగిన పదం నువ్వు అట్లా వెళ్ళడం కరెక్ట్ కాదు అన్నాడు అని. అంటే వాళ్ళు క్లియర్ గానే ఉన్నారు కదా, అది వాళ్ళే రాశారు కాబట్టి మనం నిజమన్నాం. అంటే ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అని అనుకుంటున్నారు, అందుకే ఆయన తన వెంట పెట్టుకోవాలని చంద్రబాబు గారు. అదే కింగ్ మేకర్ ఆయన బీజేపీ చేతిలో ఉన్న ఒక అస్త్రంగా ఎందుకు వాడుకోవట్లేదు బీజేపీ? ఆయన్ని ఎందుకు వదిలేస్తుంది? అలాగే ఒప్పుకోవట్లేదు కదా, అలాగే ఆయన వదిలేదు కదా. ఏది ఆయన వదలట్లా, అదే అంటున్నాను, ఆయన వదలట్లా. ఆయన బీజేపీ వదలకపోవడం కాదు, ఆయన బీజేపీ ఆయనే బీజేపీని వదిలేయట్లేదు కదా. అదే ఆయన తప్పు కానీ వాళ్ళ తప్పు కాదు కదా. వాళ్ళు ఇప్పుడు వెళ్ళమన్నారు అనుకోండి, అప్పుడు ఏం ముద్రేస్తారు? వైసీపీకి వీళ్ళు కలిసిపోయారు.